వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్. అయితే రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఆయన. గత 5 ఏళ్లలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని, కోవిడ్ సమయంలో కూడా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. టీడీపీ జనసేన కార్యకర్తల మద్దతు, చింతలపూడి ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న సొంగ రోషన్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులకి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి ఉండాలి అనే బలాబలాల మీద అభ్యర్థిత్వాలను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా సొంగ రోషన్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, ఏంటి టీడీపీ ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటిస్తూ అధిష్టానం ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా మీద పెట్టిన ఈ బాధ్యత చింతలపూడి ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసి మరి అందరు కూడా కలుపుకొని వెళ్ళమని చెప్పారు. సో దీన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతను నేను దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్స్తానని నేను నమ్ముతున్నాను. సొంగ రోషన్ చింతలపూడి నియోజకవర్గానికి సుపరిచితుడు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ లేకపోతే కోవిడ్ సమయంలో కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఇప్పుడు ఈ పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే గతంలో టీడీపీ టికెట్కి ట్రై చేశాను. నేను అంతకుముందు కూడా నా ఎన్జిఓ నుంచి చాలా సోషల్ సర్వీసెస్ అవి చేస్తూ వచ్చాను. ప్రజలకి చాలా చేరువయ్యాను. అలాగే నాకు వచ్చిన జీతంలో, అలాగే మా మిస్సెస్కి వచ్చిన జీతంలోంచి మేము కొంత పర్సంటేజ్ సర్వీసెస్కి ఇవ్వడం జరిగింది. మరి గతంలో నాకు టీడీపీ టికెట్ రానప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన డెసిషన్ని గౌరవిస్తూ, అలాగే అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతోటి నేను వాళ్ళతో టచ్లో ఉండి, మరి నా యొక్క ఎన్జిఓ నుంచి కోవిడ్ టైంలో చాలామందికి నేను సర్వీసెస్ చేశాను. అటు మీడియా రిపోర్టర్స్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, ఇండివిజువల్ పీపుల్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, మరి వైద్య అవసరాలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలా చాలామంది కూడా నేను సర్వీసెస్ చేశాను. అలాగే పెన్షన్ రాని వాళ్ళకు కూడా, మరి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉన్న కూడా రాని వాళ్ళకి కూడా వాళ్ళని సెలెక్ట్ చేసి జెన్యున్గా ఉంటే వాళ్ళకి షార్ట్ టర్మ్ పెన్షన్ కూడా ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా మరి ఏ ఒక్క పదవి లేకుండా మరి చేస్తూ వస్తున్నాను. పార్టీ గుర్తించింది, తెలుగుదేశం పార్టీ లోకల్లో ఉన్న నాయకత్వం గుర్తించింది, కార్యకర్తలు గుర్తించారు. ముఖ్యంగా చింతలపూడి ప్రజలు దీన్ని గుర్తించి మరి నాకు ఐవీఆర్ఎస్లో మరి ఘనమైన విజయాన్ని ఇచ్చారు. అలాగే నేను స్థానికుని అవడం వల్ల, ధర్మాజిగూడెం లింగపాలెం మండలం అవడం వల్ల అది గట్టిగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. పార్టీ ఇది అర్థం చేసుకొని మరి సొంగ రోషన్ కుమార్ చింతలపూడికి ఇన్ఛార్జ్గా అయితే బాగుంటుంది, అందరిని కలుపుకొని వెళ్తాడు అనే భావంతో వచ్చి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఓకే, టీడీపీ ఇప్పుడు జనసేన పార్టీ పొత్తులో ఉంది. ఏంటి జనసేన పార్టీకి సంబంధించి నేతలు ఎవరైనా మాట్లాడారా, మీరు మాట్లాడారా? ఎట్లా సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రతి ప్రోగ్రాంలో లేకపోతే పార్టీ ఇచ్చిన ప్రతి ఏదైనా ఈవెంట్ కూడా మరి టీడీపీ జనసేన పార్టీ కలిసే చేస్తున్నాము. నేను మేకా ఈశ్వరయ్య గారితో మాట్లాడిన వారు ఏదో దీక్షలో ఉండి కలవలేకపోయారు. నేను వారిని ఫోన్లో మాట్లాడి మనం కలిసి చేద్దాం బ్రదర్ అన్నారు. అట్లాగే జనసైనికులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈసారి ఎట్లాగైనా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నారు. రోషన్ గారు, మీరు ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఉన్నారు, అమెరికన్ సిటిజన్గా ఉన్నారు. ఏంటి మీరు ఇండియనా లేకపోతే అమెరికన్ సిటిజన్ అంటే ఏం చెప్తారు? నేను ఇండియన్ సిటిజనే. సో అమెరికన్ పౌరసత్వం తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఈ యొక్క డ్రీమ్ ఉంది కాబట్టి, కళ ఉంది కాబట్టి నేను అక్కడ అమెరికన్ సిటిజన్షిప్కి అవకాశం ఉన్నా కూడా నేను అప్లై చేయలేదు. నా దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. అట్లాగే నేను స్థానికుడిని, నాకు అమెరికాలో సిటిజన్షిప్ లేదు. అలాగే నా ఓటర్ ఐడి కూడా ఇక్కడ ధర్మాజిగూడెందే ఉంది కాబట్టి నేను ఇండియన్ సిటిజనే, నా దగ్గర ఇండియన్ పాస్పోర్టే ఉంది. సో దాని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ గత 10 ఏళ్ళుగా చింతలపూడి నియోజకవర్గంలో ఎన్జిఓ నడుపుతున్నాం. దీని ద్వారా ఇప్పటికే విద్యార్థులకు కానీ తన సొంత నిధుల నుండి పెన్షన్ కూడా ఇస్తున్నాం, కోవిడ్లో సేవ చేశాము, ఇవన్నీ తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. టీడీపీ క్యాడర్ని ఇటు జన సైనికులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కలిసి వెళుతూ చింతలపూడి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తాను బరిలో ఉండిపోతున్నాను, చింతలపూడి అభివృద్ధికి కృషి చేస్తానని కూడా సొంగ రోషన్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి.